ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇలాంటి వ్యవస్థలో లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉండాలి వాళ్ళకి. సో టీమ్‌ని లీడ్ చేయటం ఉండాలి. తర్వాత ఎనలైటికల్‌గా ఆలోచించగలిగే ఉండాలి. ఒక ఎలా ఉంది తర్జన భర్జన, ఇది మంచా చెడా, సపోజ్ ఎవరో వచ్చేసేసి ప్రొడక్ట్ ఇది చీప్‌లో ఇచ్చేస్తున్నాము, ఇది బాగా మార్కెట్ వెళ్ళిపోతుంది, మీరు ఈ 10,000 ప్రొడక్ట్లు ఇప్పుడు తీసుకోండి, మామూలుగా అయితే 30,000 ప్రొడక్ట్లు అని ఆఫర్ ఇస్తే ఇది మంచిదా కాదా, ఇది ఈ ప్రొడక్ట్ పోతుందా లేదా, నాకు లేకపోతే ఇది డూప్లికేట్ ప్రొడక్ట్ ఇస్తున్నాడా లేదా, ఆ విచక్షణ జ్ఞానం. అంటే వ్యాపారస్తునికి ఒక విచక్షణ జ్ఞానం ఉండాలి, ఒక తర్వాత తప్పొప్పులు ఆలోచించే గుణం ఉండాలి, అవసరమైతే దండించే గుణం ఉండాలి, లీడ్ చేసే గుణం ఉండాలి, కేరింగ్ గుణం ఉండాలి. అట్లాగే మనీని చాలా ఎస్పెషల్, ఇక్కడ మనీ మంతన్ టీవీలో మాట్లాడుతున్నాం కదా, సో మనీని హోల్డ్ చేయగలగటం తెలిసి ఉండాలి. ఫస్ట్ వ్యాపారం అభివృద్ధి చెందాలంటే అప్పు ఎంతవరకు తీసుకోవాలి, అసలు తీసుకోవాలా లేదా, అప్పు ఇవ్వాలా లేదా, లేదంటే వచ్చిన అప్పుని ఎలా ఖర్చు పెట్టాలి, దాన్ని ఎలా సద్వినియోగం చేయాలి, ఈ రూపాయిని ఎలా రూపాయి పెంచాలి, వీటి మీద క్లియర్ కట్గా అవగాహన ఉండాలి. మనీ అంటే ప్రేమ ఉండాలి, మనీని కావాలనుకోవాలి, తర్వాత దాన్ని పంచాలనుకోవాలి, తర్వాత సాధ్యమైనంత వరకు సమాజానికి మనం చేసే పని వల్ల ఉపయోగపడదామనే ఒక మంచి ఆలోచన విధానం ఉండాలి, ఒక సానుకూలత దృక్పథం ఉండాలి. అంటే పాజిటివ్ థింకింగ్ అంటారు కదా, ఈ పాజిటివ్ థింకింగ్ క్వాలిటీస్ అనేవి ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌కి రెసిలియన్స్ అంటారు. కొంచెం పొట్టు విడుపులు ధోరణి, ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా ఒక రాజుకి ఉండాల్సిన లక్షణాలు ఏవైతే ఉంటాయో ఈ ప్రతి లక్షణం కూడా వ్యాపారస్తునికి ఉండాలి. ఓకే, వ్యాపారంలో ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తాయి? ఇది మీరు చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. నాకు చాలా పాజిటివ్ సబ్జెక్టు. నేను నా బిజినెస్ కోచింగ్కి వెళ్ళినప్పుడు కూడాను నేను ఎక్కువ కూడాను సక్సెస్ గురించి కన్నా ఫెయిల్యూర్ గురించే మాట్లాడతాను. తర్వాత ఏం చేయాలనే దానికన్నా ఏం చేయకూడదు వ్యాపారంలో అనే దాని గురించే మాట్లాడతాను. సో ఇది చాలా పెద్ద సబ్జెక్టు. నేను మౌలికంగా ఒక తక్కువ టైంలో నేను ముగిస్తాను. వ్యక్తి ఎంతో కష్టపడి బ్యాంక్కి వెళ్ళాడు. ఆ బ్యాంక్కి వెళ్ళిన తర్వాత లోన్ వచ్చింది. వాళ్ళు కూడా 6 నెలలు తిప్పారు. 4-5 సార్లు దాన్ని ప్రాజెక్ట్ని తిరగమరగ రాశారు. చాలా నిజాయితీ పరులని అనుకుందాం. బ్యాంకర్స్ కానీ, మనం కానీ, దీన్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు కానీ, కన్సల్టెంట్ కానీ, రికమెండ్ చేసిన వాళ్ళు కానీ అందరూ కూడా ఎక్కడా కూడా మిస్మేనేజ్మెంట్ చేయకుండా, ఎక్కడా కూడా మనం అవినీతి పాల్పడకుండా ఒక మంచి ప్రాజెక్ట్ని చూసుకుని ఆ మంచి ప్రాజెక్ట్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుని మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒక 1 ఇయర్ తర్వాత ఇదే టీం, బ్యాంక్ మేనేజ్మెంట్ టీం కానీ వీళ్ళు వచ్చేసి మన ప్రాజెక్ట్ దగ్గర తాళాలు వేసేసారంటే డెఫినెట్గా ఏదో ఉంది. అంటే మనం ఒక నిజాయితీగా ఒక ప్రయత్నం చేసినా కూడా ఫెయిల్యూర్ అనే దానికి ఎంత కష్టపడినా ఎప్పుడూ సక్సెస్ ఉంటుందని గ్యారంటీ లేదు. సో ఫెయిల్యూరు కాకపోతే ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా, మనం సరైన విధానాన్ని ఎన్నుకోవడం ద్వారా ఫెయిల్యూర్ని ఒక 80-90% మిటిగేట్ చేయడానికి అవకాశం ఉంది. సో దీనిలో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏ వ్యాపారం అయినా నష్టపోవటానికి మెయిన్ కారణం మేనేజ్మెంట్ అసోసియేట్స్. ఎవరైతే వ్యాపారంలో ఉంటారో, మేనేజ్మెంట్లో ఉంటారో, ఎవరైతే వ్యాపార భాగస్వాములు ఉంటారో వీళ్ళల్లో సమన్వయం కోల్పోయినా, వీళ్ళల్లో సానుకూల దృక్పథం లేకపోయినా, వీళ్ళల్లో ఒక మంచి కమిట్మెంట్, ఒక వ్యాపారంలో అభివృద్ధి చెందుదాము, పార్ట్నర్లకు బాగా లాభం చేద్దాము, బ్యాంకులు కరెక్ట్గా లోన్ కడదాము, మన వర్కర్లకి న్యాయం చేద్దాము, మన వెండర్స్కి న్యాయం చేద్దాము, మన కస్టమర్లకి మంచి ప్రొడక్ట్ ఇద్దాము అనే ఒక సానుకూల దృక్పథం కనుక లేకపోతే 100% బిజినెస్ ఫెయిల్యూర్లోకి వస్తుంది. అంటే ఎన్నో రీజన్స్లో ఫస్ట్ ఎవరైతే వ్యాపారం మొదలు పెట్టారో మనమే కారణం. ఒక వ్యాపారం మొదలు పెట్టాలంటే సరైన ప్రొడక్ట్స్ ఉండాలి, సరైన బిజినెస్ ప్లాన్ ఉండాలి. సో మనం ఏదో వ్యాపారం మొదలు పెట్టారు, పలానా వాడు రొయ్యల వ్యాపారం చేస్తున్నాడు, పలానా వాడు చేపల చెరువులు చేస్తున్నాడు, పలానా వాడు ఇప్పుడు కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్నాడు, పలానా వాడు ఇంకేదో జూట్ బ్యాగులు చేసేస్తున్నాడు, ఇలా రకరకాలుగా ఎవరో ఏదో చేసేస్తున్నారని మనం వెళ్ళిపోయి దిగిపోయి మన అవగాహన లేకుండా ఉండటం కాకుండా, తర్వాత
సగం సగమే ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేసుకోవటం, సగం సగమే ఉంచుకోవటం, మనకు మనీ ఎంత కావాలో ఎప్పటికప్పుడు మనం ప్లాన్ చేసుకోవటం, లేదంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లో పూర్తి డీటెయిల్స్ లేకపోవటం, మనకు అసలు నెక్స్ట్ 4-5 ఏళ్లలో ఏం చేయబోతున్నాం అనే ఒక దృక్పథం లేకుండా, సరైన ప్రొడక్ట్ లేకుండా దాన్ని మనం గనక దిగితే వ్యాపారంలో నష్టం తగ్గాం. ఓకే. మూడోది సరైన ఇన్వెస్ట్మెంట్. అంటే వ్యాపారం చేయాలంటే పూర్తి స్థాయి ఇన్వెస్ట్మెంట్ కావాలి. మనకి ఒక ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ కావాలనుకోండి, కనీసం 80 లక్షల రూపాయలు ప్రొక్యూర్మెంట్ అయ్యి, అది బ్యాంకు ద్వారా అవని, మన పార్ట్నర్స్ ద్వారా అవని, మన ద్వారా అవని, దానిలో పెట్టుకుని మనం వర్క్ మొదలు పెడితే ఏమన్నా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ చాలా వరకు ఏంటంటే ప్రాజెక్ట్కి ఎంత కాస్ట్ కావాలో అంత మనం అప్రాక్సిమేట్ కాస్ట్ మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగరబత్తి మ్యానుఫ్యాక్చరింగ్ అని పెట్టేసి ఒక 10 మిషన్లు తెచ్చేసాం. నెలకి ఒక మిషన్, అన్ని 10 మిషన్లు కలిపి 15 లక్షలు అయినాయి. ఒక్కొక్క మిషన్కి మెటీరియలే 3 లక్షలు అవుద్ది అనుకోండి. ఎంత కావాలి వర్కింగ్ క్యాపిటల్? 10 × 3 లక్షలు 30 లక్షలు కావాలి. నేను చూశాను కొన్ని చోట్ల ప్రాజెక్ట్ రిపోర్ట్ 20 లక్షలకే ఉంది. 15-17 లక్షల మిషనరీ అయింది, మీకు 3 లక్షలే ఇచ్చారు బ్యాంకర్. అంటే అక్కడ బ్యాంకర్ ఫెయిల్యూర్ క్లియర్ కట్గా కనబడుతుంది. ఈ ప్రాజెక్టు సక్సెస్ ఎట్లా అవుద్ది? మీకు ఒక్క మిషన్కి తగ్గ వర్కింగ్ క్యాపిటలే మీ దగ్గర ఉంది. మరి 3 నెలలు, కనీసం 2 నుంచి 3 నెలలు ఉండాలంటే మీరు 20 లక్షలతో ప్రాజెక్ట్ ఉంటే 15 లక్షల మిషనరీ అయితే 2 నెలలు కనీసం మనకి వర్కింగ్ క్యాపిటల్ కావాలన్నా 60 లక్షలు కావాలి. అంటే చూడండి, మిషన్ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడంటే మన మోల్డ్ చేస్తాడు, ఏముంది 10 మిషన్లు కొట్టేసుకొని ఇదేంటి అని. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? మనం ఇబ్బంది పడుతున్నాం. అంటే ఇన్వెస్ట్మెంట్, వర్కింగ్ క్యాపిటల్ కానీ రియల్ క్యాపిటల్ కానీ సరిగ్గా కావాలి. సరిగ్గా కాకపోతే కాదు. నెక్స్ట్, సరైన కస్టమర్స్ ఉండటం చాలా ఇంపార్టెంట్ మనకి. సరైన కస్టమర్స్ కనుక లేకపోతే బిజినెస్ దెబ్బతింటుంది. అలాగే సరైన ఎంప్లాయీస్ కావాలి. సరైన ఎంప్లాయీస్ దొరకలేదు, నష్టపోతాం. సరైన వెండర్స్ దొరకలేదు, మీకు ప్రొడక్ట్ సప్లై చేసేవాళ్ళు. మనకే ఉందండి, విజిటింగ్ కార్డు సప్లై చేస్తానని ఒక ఆయన ఉండి, ఆయన ఆదివారం నాడు ఇస్తానన్నది, ఈ శనివారం నాడు ఇస్తానన్నది, శనివారం కలవలేదనుకోండి, మనం ఆ కార్డు తీసుకుని బెంగళూరు వెళ్ళాలి. ఈ కార్డు లేకపోవడం వల్ల మనం ఈ విజిటింగ్ కార్డు లేకుండానే బెంగళూరు వెళ్ళాం. విజిటింగ్ కార్డు ఉంటే ఇక్కడ మనం పెద్ద పెద్ద విఐపీస్ని ఆ మీటింగ్లో కలిసేవాళ్ళం, వాళ్ళ కార్డు ఇవ్వగలిగేవాళ్ళం. మనకు ఒక 10 లక్షల ₹1 కోటి వ్యాపారం వచ్చేది. 5 లక్షలు ఎంతో కొంత వచ్చేది. అది 10 లక్షలు వస్తుందా, ₹1 కోటి వస్తుందా మనం చెప్పలేము. మన ప్రయత్నం అయితే దానికోసమే కదా. విజిటింగ్ కార్డు లేకుండా ఎందుకు వెళ్ళగలిగాము? మన వెండర్ మనకి తప్పుదారి పట్టించి అతను కరెక్ట్గా కమిట్మెంట్ లేకపోవటం వల్ల. అతని ప్రకారం ఏంటంటే అది ₹1000 ఆర్డర్. మన కెరీర్. ఈ వెండర్స్, సరైన వెండర్స్ని మనం ఉండటం చాలా అవసరం. అట్లాగే మంచి కన్సల్టెంట్స్, సరైన కన్సల్టెంట్స్ లేకపోతే, సరైన గైడెన్స్ చేసేవాళ్ళు లేకపోతే, మనం ఇందాక చాలాసార్లు మాట్లాడుకున్నాం, బిజినెస్ కన్సల్టెంట్స్ కానీ, కోచెస్ కానీ, మెంటర్స్ కానీ సెల్ఫ్లెస్ పీపుల్ కావాలి. వ్యాపారంలో మన డెవలప్ చేసి మనం అభివృద్ధి చెందడం ద్వారా పీనట్స్ని వాళ్ళు తీసుకోవాలనుకోవాలి. కానీ వాళ్ళ ఫీజుల కోసం మనతో వ్యాపారం చేసే వాళ్ళు కన్సల్టెంట్స్ని మనం ఎక్కువగా పెట్టుకోకుండా ఉంటేనే ఉంటుంది. సో రాంగ్ కన్సల్టెంట్స్ ఉండటం వల్ల కూడా ఒక్కొక్కసారి వ్యాపారం నష్టపోయిన వ్యక్తులు ఉంటారు. ఇవే కాకుండా ఏంటంటే గవర్నమెంట్ పాలసీలు, ఒక్కొక్కసారి ఏంటంటే గవర్నమెంట్ వ్యవస్థలతో మనకి ఎలా డీల్ చేయాలో తెలియకపోవటం వల్ల కూడా నష్టపోతూ ఉంటాం. అట్లాగే సడన్గా గవర్నమెంట్ పాలసీలు మారతాయి. లేదు, ఇందాక నేను ఒక మాట చెప్పినట్టు, ఒక కార్ కంపెనీ ఇండియాలో కార్ ఎత్తేస్తే అనుకోకుండా ఫెయిల్యూర్ ఎలా అయింది? ఆ కాంపోనెంట్స్ ప్రొడక్షన్ చేసి పెట్టుకున్నాం, ఆ కార్ కంపెనీ విత్డ్రా అయిపోయింది. ఇక కొత్తగా కార్లు మార్కెట్లోకి రావట్లేదు, పాత కార్లు ఏమో కొంతమంది వదిలేసుకుంటున్నారు. అప్పుడు ఈ ఓవర్ ప్రొడక్ట్ మనం తయారు చేసి పెట్టుకుంటే నష్టపోతాం. అట్లా గవర్నమెంట్ పాలసీలు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఫలానా ప్రొడక్ట్ నిషేధించామంటారు, ఫలానా ఉప్పు వద్దంటారు, లేదా ఫలానా స్టీల్ని వాడొద్దంటారు. సో దానివల్ల కూడా నష్టపోతాం. ఇది లాస్ట్ ఫోర్స్ ఆఫ్ మెజర్ అంటారు. ఉత్పాతాలు, సడన్గా తుఫాన్ రావచ్చు, సడన్గా సునామీలు, సడన్గా భారీ వర్షాలు, సడన్గా ఫైర్ యాక్సిడెంట్స్, అంటే ఇవన్నీ మన చేతుల్లో లేవు. సో చేతిలో ఉన్నాయి మొదట 3-4 సబ్జెక్ట్స్ కొన్ని చేతిలో ఉన్నాయి. ఏదైతే లాస్ట్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయో అవి చేతిలో లేనివి ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి ఎలాంటి కస్టమర్ దొరుకుతుందో మనకు తెలియదు కదా. సో వ్యాపారం అనేది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంటర్ప్రినర్షిప్ ఎస్పెషల్లీ ఒక గెస్సింగ్ మోడల్లో ఉండటం వల్ల ఫెయిల్యూర్స్ మన వైపుకి వస్తూ ఉంటాయి. వ్యాపారంలో భాగస్వాముల పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉండాలి?
ఇది ధనలక్ష్మి గారు చాలా పెద్ద సబ్జెక్టు. నేను ఇది రిలేటెడ్గా ఉన్నది కాబట్టి ఒక 2-3 మినిట్స్లో మీకు ఆల్రెడీ చెప్పిన దానిలోనే ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. వ్యాపారస్తులు ఎలా ఉంటుందంటే ఎలాంటి వాళ్ళతో వ్యాపారం చేయాలనే దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను చెప్తాను. నేను ఒక ఇంట్లో పొయ్యి మీద పిల్లి లెగట్లేదండి. పాతకాలంలో పొయ్యిలు ఉంటాయి, పిల్లులు ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. ఒక ఇంట్లోనేమో పిల్లి ఏం చేస్తుందంటే అసలు పొయ్యి మీద నుంచి లెగట్లేదు, ఇంకో ఇంట్లోనేమో పరిగెత్తుతూ ఉంది. ఎందుకు పరిగెత్తుందంటే ఎప్పుడు వేడిగా ఉంటుందా ఆ పొయ్యి. ఎందుకు వేడిగా ఉంటుందంటే నిరంతరం వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి వాళ్ళు భోజనాలు పెట్టడమో, టీలు పెట్టడమో, టిఫిన్లు పెట్టడమో చేస్తున్నారు. మరి మొదటి ఇంట్లో ఏంటంటే వాళ్ళకి లేక వాళ్ళు ఏదో ఒకసారి వండుకున్నారు, దాన్నే తింటున్నారు. వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా పెట్టే పరిస్థితి లేదు. సో ఇలాంటి ఒక 2 వ్యక్తులు ఇప్పుడు వ్యాపారంలో దిగారనుకోండి. ఇద్దరు కలిసి ఒక 5-5 లక్షలు వేసుకుని మినువులు వ్యాపారం చేద్దాం అనుకున్నారు. ఫస్ట్ ఆయనేమో అప్పు తెచ్చాడు, రెండో ఆయనేమో సొంత క్యాషే ఉంది. వీళ్ళు కొన్న తర్వాత 2 నెలలకే ఈ మొదట ఆయన ఏమంటాడంటే ఈ మినువులను అమ్మేద్దాం అంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఒక పురిలో పెట్టారు, అమ్మేద్దామంటే రెండో అతను ఏమంటాడంటే అక్కర్లేదు, మనం 8 నెలలు కనుక ఇప్పుడు అమ్మితే 12 లక్షలు వస్తుంది, నీకు 1 లక్ష నాకు 1 లక్ష వస్తుంది. ఇంకొక 3 నెలలు వెయిట్ చేయగలిగితే 18 లక్షలు వస్తే నీకు 4 లక్షలు నాకు 4 లక్షలు వస్తుంది, నేను ఉంటానంటే ఈ మొదట ఆయన ఆగలేడు. ఎందుకంటే ఆయన వడ్డీ కట్టాలి, ఇంకేదో కట్టాలి. సో ఇక మీకు ఏమవుతుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి, ఎలాంటి వ్యక్తులతో వ్యాపారం చేయాలి. సో దీనికి నేను బేసికల్గా ఏం చెప్తానంటే సమవుజ్జీలు, ఇప్పుడు మనం వివాహాలు కూడాను సమవుజ్జీల మధ్య చేసుకోమంటారు కదా, అలా వ్యాపారస్తులు కూడాను కొన్ని సమవుజ్జీల మధ్య కనుక చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అంటే మనకి దీనిలో ఏంటంటే రకరకాల ఫ్యాక్టర్స్, సాంఘిక హోదా, వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ యొక్క టెక్నికాలిటీ. సపోజ్ ఒక అతను టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, ఒక ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాయన కానీ కలిస్తే బాగుంటుంది. మార్కెటింగ్ స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, ఇంకొక సబ్జెక్టు. అట్లా డిఫరెంట్ పార్ట్నర్స్ని తీసుకునేటప్పుడు డిఫరెంట్ స్కిల్స్ ఉన్నవాళ్ళు వస్తూ, తర్వాత డిఫరెంట్ భావజాలంతో వస్తూ ఒకే ఒక్క అందరికీ ఎయిమ్ ఏంటంటే మనం ఆ కంపెనీని, ఆ బిజినెస్ని మనం ముందుకు తీసుకెళ్దాం అనే సానుకూల దృక్పథంతో ఉంటూ ఒక పాజిటివ్ థింకింగ్ ఉన్న పీపుల్ కనుక వ్యాపారంలో కలిసి ప్రయాణం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. అసలు భాగస్వామ్యాలు చేయటం అనేది అదొక ఆర్ట్. ఇప్పుడు తప్ప భాగస్వామ్యం తప్ప, సింగిల్గా వెళ్ళటం తప్ప అనే దానికి ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్.